అందరికి నమస్కారం. ఇప్పుడు నేను కంచర్ల అపార్ట్మెంట్స్, మా ఇంటి అపార్ట్మెంట్ కింద ఉన్న గోల్కొండ క్రాస్ రోడ్, ఆజాం నగర్. ఇది నంబర్ వచ్చి ఏరియా కోడ్ నంబర్ వచ్చి 010701. ఇప్పుడు దాదాపు 3 గంటలైంది కరెంటు పోయి. నేను 1912 హెల్ప్ లైన్ కు నంబర్ చేసిన, ఫోన్ చేసిన, గంట కింద చేసిన. అప్పటికి 2 అవర్స్ అయింది కరెంటు పోయి. నేను మళ్ళీ ట్విట్టర్లో పెట్టిన, వాళ్ళు నీ ఈఎస్సీ నంబర్ అడిగిండ్రు. ఈఎస్సీ నంబర్ కూడా చెప్పిన. ఈఎస్సీ నంబర్ 1010712995. ఇది కింద మా వాళ్ళు ఉన్నది, నా పైన ఉన్నది, ఇంకో పక్క ఫ్లాట్ వాళ్ళ నంబర్ చెప్పిన. ఇప్పటికి దాదాపు 3 అవర్స్ అయింది కరెంటు పోయి. పైన లాస్ట్గా ఇన్వర్టర్ కింద ఇది నడుస్తుంది. ఇదంతా చూపించాము సార్. ఇదంతా ఇన్వర్టర్ కింద నడుస్తుంది. ఇన్వర్టర్ కింద నడిచేది కూడా ఇప్పుడు ఆ ఇన్వర్టర్ కూడా పోయింది. మొత్తం ఇన్వర్టర్ కూడా పోయింది. కరెంట్ లేదు, ఏం లేదు. ఇక కరెంట్ ఏమన్నా అడిగితే ఇక పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో పెడుతున్నారు, అడిగిన వాళ్ళని పెడుతున్నారు అంటున్నారు. మరి ఇంత దారుణంగా ఉంటే కరెంటు వ్యవహారము, ఇంత ఘోరంగా ఉంటే మరి ఏం చెప్పాలి? ఇప్పుడు దాదాపు 3 అవర్స్ అయింది. హైదరాబాద్ నడిబొడ్డునే పరిస్థితి ఇట్లా ఉంటే వేరేళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ యూఎస్సీ నంబర్ అడిగిండ్రు, ఏరియా నంబర్ అడిగిండ్రు, చెప్పిన 1912 మరి ఏ నంబర్ పనిచేసో చెప్పండి. ట్విట్టర్లో పెట్టిన, ట్విట్టర్లో చూడండి ఎంతసేపు అయిందో పెట్టి, ట్విట్టర్లో పెట్టిన. ఇప్పుడు ఉన్న మొత్తం ఇక అంధకారం చీకట్లో ఇక్కడ కూర్చున్నాం ఇలా పరిస్థితి. కాబట్టి ఇది ఈ పాలనకు ఇదొక నిదర్శనం. అంధకారంలో ఈ హైదరాబాద్ జనాలు ఇక వేరే దగ్గర ఎట్లట్టున్నదో చూడాలి. అంధకారంలో తెలంగాణ. థ్యాంక్ యూ.